ఇంకొక షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ లాస్ట్ వీడియో మీరు చూసుండే కనుక వచ్చేసరికి షార్ట్వి నల్లపూసల దండలు చూపించాను కదా. సెట్ మొత్తం చూపించాను చూసారా. సో అదేవిధంగా నేను ఇప్పుడు ఏంటంటే ఇది సెట్స్ కాదు, విడివిడిగా తీసుకున్నాను. లాంగ్ అనమాట, ఇవి లాంగ్ నల్లపూసల దండలు. అండ్ ఇవి కూడా మనకి మీషోలోనే ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫంక్షన్ వేర్కి వాటికి కూడా మనకి యూస్ చేసుకోవచ్చండి. అండ్ ఇవేంటంటే మనకి ఎక్కువగా స్వెట్ పట్టే వాళ్ళు ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళకైతే పనికి రావు. తర్వాత డెలికేట్ అయితే ఏం లేదు, సో నార్మల్గా ఉన్నాయి, పర్వాలేదు అనిపించింది నాకైతే. అంటే మనం పెట్టే కాస్ట్కి పర్వాలేదు అనిపించింది అనమాట. అయితే నేను ఇది వచ్చేసరికి 145 రూపీస్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ది నేను చూపిస్తున్నానండి. ఇది నేను వచ్చేసరికి 145 రూపీస్కి తీసుకున్నాను. డెలివరీ ఛార్జెస్ వచ్చేసరికి మనకి 59 రూపీస్తో కలిపి 204 రూపీస్తో నాకు వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళైతే డెలివరీ ఛార్జెస్ లేకుండా 188 రూపీస్కి ఇస్తున్నారు ప్రజెంట్. అండ్ దీని డీటెయిల్స్ వచ్చేసరికి ఇది షిమ్మరింగ్ గ్రేస్ఫుల్ మంగళసూత్రాస్ అని చెప్పి మనం చూడవచ్చు. బేస్ మెటల్ వచ్చేసరికి బ్రాస్ యూస్ చేశారు, ప్లేటింగ్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట, స్టోన్స్ లేవు. అండ్ అడ్జస్టబుల్ సెట్ ఇది మంగళసూత్ర సెట్. ఇది లెంత్ వచ్చేసరికి 28 ఇంచెస్ ఉంది. అండ్ దీనికి చిన్న చిన్న దుద్దులు కూడా ఇచ్చారు, చూసారు కదా. చాలా బాగుంది ఇదైతే మాత్రం. అండ్ నెక్స్ట్ ఇంకొక లాంగ్ నల్లపూసల దండ చూద్దాము. సో ఇది వచ్చేసరికి ఇది కూడా 2 పేటల నల్లపూసలు వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా. సో పెండెంట్ వచ్చి చాలా బాగుంది ఇదైతే. అండ్ దీనికి కూడా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనేది దుద్దుల్లాగా ఇచ్చారనమాట, అవి కూడా బాగున్నాయి. అండ్ దీని నేమ్ వచ్చేసరికి మనకి మంగళసూత్ర ఎలో పెండల్ సెట్ గోల్డ్ పాలిష్ అని చెప్పి ఉంది. అండ్ నేను వచ్చేసరికి ఇది 144 రూపీస్కి కొన్నాను. అండ్ ఇది వచ్చేసరికి బేస్ వచ్చేసరికి ఎలా వచ్చింది అండ్ గోల్డ్ ప్లేటెడ్. తర్వాత ఆర్టిఫిషియల్ స్టోన్స్ కానీ బీడ్స్ అలాంటి చిన్న చిన్న బీడ్స్ అయ్యేది, అంటే మనకి నల్లపూసలు యూస్ చేశారు కదా, సో వాటిని అండ్ గోల్డ్ అక్కడక్కడ యూస్ చేశారు చూసారా. సో వాటి గురించి అనేది చెప్తున్నారనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. అండ్ దీని లెంత్ సైజు కూడా వచ్చి 24 ఇంచెస్ ఉంది. అండ్ దీనికి కూడా ఏంటంటే మంచి స్టార్ రేటింగ్ ఉంది కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు అనిపించింది. సో ముందు ఏంటంటే మనం రివ్యూస్ అనేది చూసి తీసుకోవడం బెస్ట్ అనమాట. సో నేనైతే రివ్యూస్ అయితే చూసుకున్నాను. సో చూస్తే మాత్రం చాలా బాగుంది అనిపించింది, అందుకని ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఇంకొక నేను నలుపూసలది దండ చూపిస్తానండి. ఇది వచ్చేసరికి మనకి ఏ పెండెంట్ రాదనమాట, అంటే కింద ఏ లాకెట్ అనేది రాదు. సో మొత్తం పైనుంచి మొత్తం చైన్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. అక్కడక్కడ మాత్రం మధ్యలో చూడండి చిన్న చిన్న బీట్స్ లాగా వచ్చినాయి అనమాట, చైన్ కొంచెం కట్ అయినట్టు. కానీ దీని నల్లపూసలు వచ్చేసరికి మంచి షైనింగ్ ఉన్నాయి, వాటి రెండిటికన్నా కూడా. సో నేను ఫస్ట్ చూపించిన రెండిటికన్నా కూడా దీని బీట్స్ అనేది మాత్రం నల్లపూసలు మంచి షైనింగ్గా ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి నేను 177 రూపీస్కి తీసుకున్నాను. దీని డీటెయిల్స్ వచ్చేసరికి గోల్డ్ ప్లేటెడ్ అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ బ్రాస్ బీడ్స్ అనమాట ఇవి. ఇది లెంత్ వచ్చేసరికి 26 ఇంచెస్ ఉంటుంది. బేస్ మెటల్ వచ్చేసరికి బ్రాసే యూస్ చేశారు అండ్ గోల్డ్ ప్లేటెడ్, ఇది ఆర్టిఫిషియల్ బీడ్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసరికి నాన్ అడ్జస్టబుల్ అనమాట, మనం ఫస్ట్ 2 కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, ఇదైతే మాత్రం నాన్ అడ్జస్టబుల్. దీని లెంత్ వచ్చేసరికి చెప్పాను కదా 26 ఇంచెస్ అనమాట. సో మొత్తానికి 3 అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి నేను తీసుకున్న వాటిలోని. అండ్ చిన్న చిన్న ఈ సెంటర్ ఉన్న దానికైతే దుద్దులు ఇంకా బాగున్నాయి, నాకు భలేగా నచ్చినాయి అనమాట. సో చూపిస్తాను చూడండి, ఎంత బాగున్నాయి అనమాట. సో మొత్తానికి చూసారు కదా, లీస్ట్ బడ్జెట్ అనమాట. సో చాలా తక్కువ బడ్జెట్లో మనం ఇవైతే తీసుకోవచ్చు. అండ్ యూజ్ అండ్ త్రో లాగా, ఇప్పుడంటే చాలా వస్తువులు మనం యూజ్ అండ్ త్రో లాగా యూజ్ చేస్తున్నాము, సో అలాగా కూడా అనుకోవచ్చు. కాకపోతే ఇవైతే మాత్రం మంచిగా యూజ్ అవుతాయంటే చానాళ్ళు అయితే ఉంటాయనిపిస్తుంది. ఎందుకంటే దానికి తగ్గట్టుగా, అంటే ఎలా పడితే అలా కాకుండా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తడి అలాగా తగలకుండా అండ్ ఎయిర్ అనేది బాగా ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం మంచి బాక్స్లోని దూది కాటన్ పెట్టేసి, కాటన్ క్లాత్ కానీ కాటన్లో కానీ మనం పెట్టేసుకొని ఇవి స్టోర్ చేసుకోగలిగితే కనుక చాలా నాళ్ళు అయితే ఉంటుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంటే మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.